సో నేను ఏమంటున్నా అంటే భయ్యా ఇప్పుడు సరే ఒక మాట నాకు ఒకటి గుర్తొచ్చిందన్న రాజకుమార్ తెలుసు కానీ బిగ్ బాస్. సో రాజకుమార్ అందరూ తెలుసు. ఆమెకి ఏంది భయ్యా ఫస్ట్ పెళ్ళి అయినా కూడా నువ్వు బ్లాక్ ఉన్నావని భర్త ఇడిచిపెట్టినా, అయినా సెకండ్ పెళ్లి చేసిళ్ళు అయినా కూడా భర్త దగ్గర రాకున్నా కూడా ఆమె కష్టపడి నా లైఫ్ ఇది కాదు, నా జీవితం ఇది కాదు, నేను వేరు అని బతికింది, పెళ్లి చేసుకునేది, పిల్లలు అన్నది. అయినా కూడా ఆమె యాక్సిడెంట్ అయినా కూడా నేను ఇది కాదని వాళ్ళ పిల్లల దగ్గర రాకుండా కష్టపడి ఈరోజు బిగ్ బాస్ హౌస్కి వచ్చింది. సొంత ఇంట్లో అమ్మా నాన్న సపోర్ట్ లేదు, వాళ్ళ భర్త సపోర్ట్ లేదు, ఎవరి సపోర్ట్ లేదు. అయినా టాలెంట్ ఉంటే ఎవడబ్బా సొమ్ము కాదు. ఆమెకు టాలెంట్ ఉంది, కష్టపడ్డది, ఇప్పుడు బిగ్ బాస్ అన్ని పరీక్షలు ఉంది. ఈమెకి ఏం తక్కువైంది భయ్యా? ఈమెకేం తక్కువైంది? చాలా తక్కువ టైంలో మాధురి రాథోడ్ గారు ఫేమస్ అయ్యారు. మేడం మీకు ఒక మంచి ఛాన్స్ ఉంది, మీరు తప్పు అయింది, మీరు ఛాన్స్ల కోసం వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర లొంగకండి. మీకు టాలెంట్ ఉంది, ఇలా రాకపోవచ్చు, రేపు ఎల్లుండి ట్రై చేస్తూ ఉండండి, సక్సెస్ అవుతారు కదా. రాజకుమార్ని చూసుకోండి, ఇప్పుడు బిగ్ బాస్ 10లో అగ్ని పరీక్షలో దుమ్ము దులుపుతుంది. సో నేను ఏమంటానే మాధురి రాథోడ్ గారు, ఎంతమంది చెప్పినలో కుక్కలు మొరుగుతూ ఉంటారు, తప్పు ఎవరు చేయడు, దొరికినోడు దొంగ, దొరకనోడు దొర. ఆ జానులిరి ఆమె ఓవర్ యాక్షన్ చేస్తాను కాబోయా. ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తావు? నాకు ఫోక్ ఇండస్ట్రీ బతుకునిచ్చింది, అన్నం పెట్టింది, బువ్వ పెట్టింది, దొరికితే దొంగ, దొరకకపోతే దొర. చెప్తా, తప్పు చేయండి ఎవరు లేడు, ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు, కానీ ఓవర్ యాక్షన్ చేయొద్దు. ఆ అమ్మాయి నీకు తెలుసా తెలియదా జానులిరి గారు? సో అమ్మాయికి అట్లయిందని ఎవరైనా బాధపడరా? ఒక్కరైనా సపోర్ట్ చేయలే. ఆ శేఖర్ వైరస్ అంట ఆయన కొరియోగ్రాఫరా, ఏమైనా సపోర్ట్ చేసినావు అబ్బాయ్యా? నువ్వు కొరియోగ్రాఫర్ అని వాళ్ళ సాంగ్ హిట్ అయితే నువ్వు కొరియోగ్రాఫర్ అని ఒక పేరు వచ్చింది, నువ్వు వాడుకొని అవసరం ఉన్నప్పుడు ఒకలాగా అవసరం ఉన్నప్పుడు ఒకలా. ఎందుకు భయ్యా? ఏం అవసరం ఉంది? నేను ఒకటే చెప్తున్నా, మాధురి రాథోడ్ గారు రాజకుమార్ని తీసుకుని ఇన్స్పిరేషన్, మీకు టాలెంట్ ఉంది, ఎలా కాకుండా రేపు అవకాశం వస్తుంది, మీరు డ్యాన్స్ చేస్తారు, అన్నీ చేస్తారు. సో వీళ్ళ మాట వాళ్ళ మాట వినకండి, మురిగే కుక్కలు మురుగుతూ ఉంటారు. మీ టాలెంట్ మీకు ఉంది, సో ఎవరికి లొంగకండి, మీ కాళ్ళ మీద నిలబడండి.